ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు. ఈరోజు మనం తిమోతి తల్లి అయిన యునేకే గురించి ధ్యానం చేసుకుందాము. ఈమెను గూర్చి బైబిల్లో తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనములలో చూస్తాము. యునేకే అను మాటకు గొప్ప విజయం లేదా గెలుపు అని అర్థం వస్తుంది. ఈమె ఈ పేరుకు తగినట్లుగా ఆత్మ సంబంధమైన పోరాటంలో గొప్ప విజయం సాధించిన తల్లిగా మనం చెప్పుకోవచ్చు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1-2 వచనములను గమనించినట్లయితే, పౌలు దెర్బోకు లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లూస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడని చూస్తాము. ఇక యునేకే వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించినట్లయితే, ఈమె యూదురాలైనప్పటికీ ఈమె భర్త ఒక అన్యుడు. పౌలు గారు ఇక్కడ పరిచర్యకు వచ్చినప్పటికీ యునేకే భర్త చనిపోయి ఉండవచ్చును అని బైబిల్ పండితులు భావిస్తున్నారు. ఇక యునేకే తన భర్త చనిపోయినప్పటికీ దేవుని యందు విశ్వాసము కోల్పోకుండా తన కుమారుడైన తిమోతిని దైవభక్తితో పెంచుకుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనములోని, బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని ఉంది. ఈమె కూడా తన కుమారుడైన తిమోతికి దేవుని యందు భక్తి విశ్వాసము కలిగి ఎలా నడుచుకోవాలో నేర్పించింది. ఎందుకంటే 127వ కీర్తన 3వ వచనమును మనం గమనించినట్లయితే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. కాబట్టి యునేకే కూడా తన భర్తను కోల్పోయినప్పటికీ దేవుడిచ్చిన బహుమానమును స్వాస్థ్యమునైన తిమోతిని దైవభక్తితో పెంచింది. అందుకే అపోస్తులైనటువంటి పౌలు గారు, నా కుమారుడైన తిమోతి విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటున్నారు. ఇక తిమోతి కూడా లూస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడిగా ఉండి దేవునికి ప్రీతికరమైన గొప్ప పరిచర్యను చేసి ఆయన నామమునకు మహిమకరముగా జీవించాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 24-25 వచనాలను మనం గమనించినట్లయితే, జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను అనే మాటను మనం చూస్తాము. ఇక యునేకే కూడా తన కుమారుడైన తిమోతి వలన ఆనందము పొందుకుంది. తిమోతి కూడా తన తల్లిని ఆనందపరిచి దేవుని నామానికి మహిమకరంగా జీవించాడు. దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.